ప్రణామాలు కేశవ. పార్థ, నీవా? ఏంటి ఇలా? కృష్ణ, ఏ కారణం చేతైతే నేనిక్కడికొచ్చానో అదే కారణం చేత కావచ్చు యుద్ధంలో తమరి సహాయం కోరడానికి. దుర్యోధన, నీవు ఇక్కడే ఉన్నావా? నాకింతటి సౌభాగ్యమా? సౌభాగ్యం నాది కేశవ, కానీ నువ్వు వచ్చావా అంటే అర్థం ముందు నేనే వచ్చాను. కావాలంటే అర్జునునే అడగండి. అవును కేశవ, సోదరుడు దుర్యోధనుడు చెప్పింది వాస్తవం. వారే వచ్చారు. అందుకే ముందు కోరుకునే హక్కు కూడా నాకే ఉంది. కానీ నేను ముందుగా అర్జునుడిని చూశాను. పైగా అర్జునుడు నీకంటే చిన్నవాడు. అందువలన నా ఉద్దేశంలో అతను కోరుకున్నటయే ధర్మము. ఏం కావాలో కోరుకో అర్జున. ఒకవైపు విశాలమైన శక్తివంతమైన నారాయణీ సైన్యం, మరోవైపు కేవలం నేను మాత్రమే నిరాయుధుడిగా రిక్త హస్తాలతో. అలాగే యుద్ధంలో ఆయుధం ప్రయోగించనన్న నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. కాబట్టి దేనిని ఎంచుకుంటావు? ఇందులో ప్రత్యేకంగా అడగడానికి ఏముంది కేశవ, తమరినే ఎంచుకుంటాను. అయితే మీ నారాయణీ సైన్యం నాది. అటులనే నా తమ్ముడి మాటను నేనెలా కాదనగలను? నేను మీ నారాయణీ సైన్యంతోనే సంతృప్తి పడతాను. దుర్యోధనుడు చాలా సంతోషంగా ఉన్నాడు పార్థ. నీవు తెలివిగానే ఎంచుకున్నావా? నిరాయుధుడైన ఈ కృష్ణుడితో యుద్ధంలో ఏం సాధించగలం? ముల్లోకాలు ఏలే హస్తములకు నన్ను నేను స్వయంగా అర్పించుకుంటున్నాను కేశవ. సైన్యం దుర్యోధనుడి వెంట ఉన్నప్పటికీ సైన్యాధ్యక్షుడైన తమరు నా వెంట ఉన్నారు. నాకు తమరి మార్గదర్శనం కావాలి కేశవ. లక్ష్యాన్ని నేను చేరుకుంటాను.